ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా నేను ఒక విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. చాలా రోజులైందండి నేను వీడియో చేసి, అన్యదా భావించకండి. ఎందుకంటే నేను కొంచెం లాంగ్ రెస్ట్ తీసుకున్నాను. వీడియోలు చేయడం అంటే మామూలు విషయం ఏం కాదండి. ఒకసారి మానేస్తే అబ్బాయి ఎంత హాయిగా ఉందో అనిపిస్తుంది. సో రెస్ట్లో ఉన్నాను. అలాగే హాలిడేస్ తీసుకున్నాను అనుకోండి. ఒక విషయాన్ని, అంటే ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఇది ఏంటంటే తొర్రేడులోని వేసిన మొక్కలండి. ఇవి మొక్కలు వేసినప్పుడు, అంటే తొర్రేడు అనే గ్రామం, ఆ గ్రామంలో రోడ్డు మధ్యలో మొక్కలు వేయించడానికి ఈ మొక్కల్ని తీసుకొచ్చారనమాట. అంటే తొర్రేడు గ్రామంలో యువకులు కొంతమంది ఉంటారండి. వాళ్ళు చాలా బాగా ఇలాంటి పనులన్నీ కూడా బాగా చేస్తారు. వాళ్ళు ఏంటంటే యువగళం టీం అని ఉంటుందండి. వాళ్ళకి నేను ఏం చెప్పానంటే, మా జనవరి నెలలో అనమాట అండి, మా పెళ్లి రోజు సందర్భంగా ఇలాగా మొక్కలు వేయించుదాం అనుకుంటున్నానమ్మా, ఇలా కొంత మనీ ఇస్తానని చెప్పానండి. చెప్తే వాళ్ళు కూడా వాళ్ళ ఊర్లో కూడా కొంత మనీ సేకరించి వాళ్ళు కూడా కొంత వేసుకుని అలాగా ఆ తొర్రేడు గ్రామంలో మొక్కలు వేయించడం అయితే జరిగిందండి. అప్పుడు ఏంటంటే తొర్రేడులో సొసైటీ వారి సహకారంతో కోరకొండలో ఎక్కడి నుంచో కొంత ఫారెస్ట్ వాళ్ళు కొంత మొక్కలను కూడా ఫ్రీగా ఇచ్చారంటండి. వాళ్ళు హెల్ప్, అంటే మా ఊర్లో ఇలా వేసుకుంటామని అడిగితే అలా ఇస్తే ఇలా పంచాయతీ వారి ట్రాక్టర్లు అవి తీసుకుని వెళ్ళి ఆ మొక్కల్ని అయితే అక్కడి నుంచి వేసుకుని కోరకొండ గ్రామం నుంచి ఫారెస్ట్ వారు ఫ్రీగా ఇచ్చిన మొక్కల్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. పెట్టిన తర్వాత అంటే నేను అవన్నీ కూడా వీడియో తీయమన్నా అనమాట. ఎలా వేశారు ఏంటి అదంతా కూడా ఒక వీడియో తీసి ఉంచండమ్మా అంటే పాపం వాళ్ళు తీసి ఉంచారండి. నేను ఆ తొర్రేడు గ్రామంలో యాక్చువల్గా జాతర సందర్భంగా ఫస్ట్ నేను బయట ర్యాలీలు అయ్యి చేయడం మొదలుపెట్టింది తొర్రేడు గ్రామం నుంచే మొదలుపెట్టానండి. ఆ ఊర్లో ఎకో ఫ్రెండ్లీ షాపు టెంపరీగా అరేంజ్ చేయడం, ర్యాలీ చేయడం ఆ ఊర్లో చాలా బాగా జరిగింది. ఆ ఊర్లో యువకులు కూడా అప్పట్లో నాకు చాలా బాగా సహకరించారు. అలాగే ఏ పనైనా సరే చాలా బాగా చేస్తారండి వాళ్ళు. యువగళం టీం వాళ్ళది. వాళ్ళు ఏంటంటే మనం ఇచ్చిన మనీకి మనం పూర్తి సాటిస్ఫై అవ్వచ్చు అనమాట. అంత బాధ్యతగా చేస్తారు. ఆ మొక్కల్ని ఆ రకంగా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టడం ఇవన్నీ కూడా జరిగిందండి. జరిగిన తర్వాత ఆ మొక్కల్ని వేయడానికి కూడా వాళ్ళు, అంటే మనం మనీ ఇచ్చేయడం అనేది చాలా ఈజీ అండి. నేను ఏమనుకున్నానంటే, మాకు 25 years అయిందండి పెళ్ళయి. ఆ సందర్భంగా ఏదన్నా ఒక మంచి పని చేయాలనిపించినప్పుడు మొక్కలు వేయిస్తే బాగుంటుందమ్మా, వేయిస్తారా అని అడిగి, ఇంకో ఈ అబ్బాయి పేరు లక్ష్మణ్ అండి, తను అడిగితే అలాగే మేడం అని అన్నాడు. అని తను కూడా చాలా బాధ్యతగా, తనతో పాటు ఒక 11 మంది టీం ఉంటారండి. ఆ యువకులు వాళ్ళందరూ కూడా, గౌతమ్ అని వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా బాధ్యతగా చేస్తారండి. ఊర్లో కూడా కొంత మనీ సేకరించి, అలాగే కొంతమంది సహకారం, అలాగే వీళ్ళు కూడా వేసుకుని చాలా బాధ్యతగా చేస్తారనమాట. అంటే ఇంత ఎండాకాలంలో జనవరిలో వేసిన మొక్కలు, ఇలాంటి మొక్కల్ని ఇలా తీసి గోతులు తీయించి వేయడం, అంటే ఫస్ట్ కలుపు తీయించారండి. కలుపు తీయించి తర్వాత గోతులు తీయించారు. గోతులు తీయించిన తర్వాత అందులో కొంతవరకు ఎర్రమట్టి పోసి ఆ మట్టి అంతా తీసి ఇవన్నీ కూడా వేయించారనమాట. అలా వేయించడమే కాకుండా ఇంత ఎండాకాలంలో కూడా ఆ మొక్కలు పాడవకుండా వాటిని చాలా సదుపాయం చేశారండి. అంటే నాకు ఒక రోజు అనిపించింది అనమాట, మా అమ్మగారు ఊరు వెళ్తుంటే ఆ మొక్కలన్నీ కూడా వరుసగా అలా కనిపిస్తుంటే, ఏంటి మొక్కలు ఇంత నవనవలాడుతూ ఉన్నాయి, ఇంత చిన్న మొక్కలు ఇంత ఎండాకాలంలో కూడా ఇంత అలా ఉన్నాయని నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అనిపించి నేను ఫోన్ చేశాను అనమాట. అంటే చాలా బాగా చూస్తున్నారమ్మా వాటిని అని. అంటే వాళ్ళు రోజు విడిచి రోజు వాటరింగ్ సదుపాయం కూడా, అంటే ఒక ట్యాంకర్ కూడా మాట్లాడుకునండి దాన్ని వాటర్ చేయడానికి కూడా మనుషులు పెట్టుకుని, అంతేకాకుండా కలుపు వచ్చిన, అంటే బాగా చిన్న మొక్కలు కాబట్టి కలుపు మందు కొట్టినా కూడా మొక్కలు పాడవుతాయని ఆ కలుపు తీయడానికి కూడా మనుషులు పెట్టడం, అవన్నీ కూడా వాళ్ళు అంత బాధ్యతగా చేస్తున్నారండి. అంటే ఈ రోజుల్లో కూడా, అంటే ఇంత ఎండల రోజుల్లో కూడా
రోడ్డు మధ్యలో ఉన్న మొక్కల్ని వాళ్ళు సదుపాయంగా చూసారండి. దానికి నేను చాలా సాటిస్ఫైడ్గా ఉందమ్మా. మీరు అంటే మనం ఒకరికొక పని చేయడానికి మనం కొంత మొత్తం అనేది మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా సాటిస్ఫైడ్గా అది చేస్తే మనకి ఎంతో సంతోషం అనిపిస్తుందండి. మనం మంచి పని చేసామనే ఒక ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. ఈ రోజుల్లో ఆర్థికంగా సహకారం ఇవ్వడం అంటే ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఆ ఫీలింగ్ అంటే నేచర్ అంటే మనం మంచిగా చేయాలనే ఫీలింగ్ ఉన్నవాళ్ళు డబ్బులు ఇవ్వడం అనేది ఒక ముఖ్య విషయమే. అందరూ ఇవ్వలేరు, కొంతమంది మాత్రమే ఇవ్వగలరు. కానీ ఇవ్వడం అనేది చాలా ఈజీ థింగ్ అండి నిజంగా చెప్పాలంటే. దాన్ని చివరి వరకు ఆ బాధ్యత తీసుకుని ఆ మొక్క బ్రతికే వరకు ఆ బాధ్యతను తీసుకుంటున్నారు చూడండి. వాళ్ళందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళ పనులు చేసుకుంటారండి. చేసుకుంటూనే అవసరమైతే ఈ మొక్కల విషయంలో స్టార్టింగ్లో కొంత సెలవు కూడా పెట్టి ఆ మొక్కల గురించి వాళ్ళంటే పనులను పెట్టినా కూడా వాళ్ళని చేయించడం కూడా చూడాలి కదండి. అలాగా పెట్టి వాళ్ళు అంత బాధ్యత తీసుకుని చేయించారండి. అంటే నేనేమంటానంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటే ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. మనం ప్లాస్టిక్ని ఎక్కువగా వాడేయడం వల్ల మన జీవన స్రవంతిలో అవి ఒక భాగమైపోయి మన గాలిలో కూడా అవి రేణువుల్లాగా మనం గాలి పీల్చేస్తున్నాం. చంటి బిడ్డల్లోకి పాలిచ్చే అమ్మ కడుపులో పాలిచ్చే దాంట్లో కూడా ప్లాస్టిక్ కణాలు కనిపిస్తున్నాయండి. అంత దారుణంగా మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. అది మనం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవడం ఒక భాగం. అలాగే మొక్కల్ని పెంచుకోవడం అంటే ఈ రోడ్డు వెడల్పు చేసిన రీత్యా చాలా మొక్కలు తొలగించడం జరిగిందండి. వీలైనంత వరకు మనకి ఎక్కడ ప్లేస్ ఉండి ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ అన్నదానాలు చేయడం, ఆ ప్లాస్టిక్ ప్లేట్లలో అన్నదానాలు పెట్టడం, అలాగే ప్లాస్టిక్ గ్లాసుల్లో వాటర్ పోసేసి దానం చేయడం కాదండి. ఆ మొక్కలు వేయడానికి కూడా దానం చేయండి. మొక్కలను కూడా ఇలా పెంచండి. అంటే మనం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవడం ఒక ఇదైతే మొక్కలను కూడా మనం పెంచుకోవాలండి. అంటే మొక్కల సంఖ్య కూడా తగ్గిపోతుంది, అడవులు తగ్గిపోతున్నాయి. కాబట్టి మన బాధ్యతగా మనం తీసుకోవాలి. కానీ యువకులందరూ కూడా ప్రతి గ్రామంలో ఈ విధంగా ఉండాలండి. వీళ్ళు ఎంత బాధ్యతగా చేస్తే ఇవి ఇలా ఉన్నాయో చూడండి. అసలు ఈ విధంగా వాళ్ళు మొక్కలు వేయించడానికి ఎంత శ్రద్ధ తీసుకున్నారు అంటే ఈ రోజుకి కూడా మీరు ఎవరు చూసినా సరే జనవరిలో వేసిన మొక్కలండి ఈ రోజుకి వాళ్ళు వాటరింగ్ చేసి అంటే మన కుండీలో మొక్కలే వెలువెల్లా ఆడిపోతున్నాయండి. అలాంటిది రోడ్డు మధ్యలో మొక్కల్ని వాళ్ళు అలా చూసుకున్నారు. వాళ్ళకి కొంత ఫండింగ్ అయితే సరిపోకపోయినా సరే యువకులందరూ కలిసి ఫండింగ్ వేసుకుని కూడా చేస్తున్నారండి. ఈరోజు మార్నింగ్ అందులో ఒక అబ్బాయి ఫోన్ చేశాడండి, గౌతమ్. అప్పుడు నాకు అవన్నీ ఇదిగోనండి వాళ్ళండి టీము. మా మ్యారేజ్ డే రోజు అనమాట ఇది. నేను మొక్కేసింది అదే ఆ రోజు. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను ఒక 1 lakh ఇచ్చినా అది చాలా ఈజీ థింగ్ అండి అలా ఇవ్వడం అనేది. కానీ దాన్ని మొత్తం ఎగ్జిక్యూట్ చేసి అసలు దాన్ని ఎదరికి నడిపించడం అనేది చాలా బాగా చేశారు. కానీ మిగిలిన మొక్కలు కొంతవరకు మనం వేసింది సరిపోయినా మిగిలినవన్నీ కూడా అంటే వాళ్ళు మనం ఇచ్చిందే కాకుండా ఫ్రీగా మొక్కలు తీసుకురావడం ఇవన్నీ తీసుకురావడం వల్ల వాళ్ళు మొత్తం వేయగలిగారండి. ఎంత శ్రమ చూడండి. ఊరి వాళ్ళ సహకారంతో అంటే కొంతమంది వాళ్ళకి డొనేషన్స్ ఇవ్వడం, అలాగే వీళ్ళు కూడా వాటరింగ్ సదుపాయానికి కూలి పని వాళ్ళకి ఇవ్వడానికి అంటే కలుపు తీయడానికి ఈరోజు కూడా కలుపు తీస్తున్నారంటండి. మళ్ళీ కలుపు పెరిగిపోయిందని అందరూ తల ఒక 1000 వేసుకున్నారంటండి. మళ్ళీ అంటే అలా 11,000 అయిందంట. మళ్ళీ తీయించుతున్నారంటండి. అంటే యువకులు అనేది ఈ విధంగా ఉండాలండి, ఈ విధంగా ఆలోచించాలి. వాళ్ళు అలా ఉంటున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకు. మనం అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే ఈ శుభాకాంక్షలు తెలుపుకోవడం ఒకటే కాదండి. మనం మన తాతలు పర్యావరణం గురించి ఒక రోజు పెట్టుకోవాలి, దాని గురించి ఆలోచించాలనేది కార్యక్రమాలు పెట్టుకోవాలనేది ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఏ పని చేసినా కూడా పర్యావరణానికి హాని కలిగించేటట్లు వాళ్ళు ఏ పని చేసేవారు కాదు. కానీ మనం ఏ పని చేసినా ముందు పర్యావరణానికి ఇబ్బంది కలిగించే పనులే చేస్తున్నాం. మనం ఎక్కడో పర్యావరణాన్ని చూద్దామని ఎక్కడో మారేడుమిల్లి అలాంటి చోట్లకి రిసార్ట్స్కి వెళ్ళి ఆ ప్రాంతాన్ని
చూసి రావడానికి కాదండి, చూసి రావడం కంటే కూడా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి. ఏ విధంగా తినేసి తాగేసి పాడేసి ఆ రకంగా చేసేస్తున్నాం. నిజంగా అలా వెళ్ళకపోవడమే మంచిదండి. మనం వెళ్ళి మనం నాశనం చేస్తున్నాం. అంటే ఎలాంటి ప్రేమికులు వెళ్ళాలంటే అలాంటి చోట్లకి చూసారా, వాటరింగ్ ఈ విధంగా ట్యాంకర్ పెట్టుకుని ఇలాగా పోస్తూ ఉండేవారండి. కలుపులు తీయించడం ఇప్పుడు కూడా తీస్తున్నారు. మనం అక్కడ అలాంటి చోట్లకి వెళ్ళి ఆ పర్యావరణాన్ని పాడు చేయడం కాదు. ఎలాంటి వాళ్ళు వెళ్ళాలంటే గాలి, ఆ మొక్కల్ని చూసి కేవలం నేచర్ని చూసి ఎంజాయ్ చేయడానికి, అలా స్పెండ్ చేయడానికి. మనం అక్కడ కూర్చుని ఏమన్నా తిన్నా కూడా మన వల్ల అక్కడ ఏమీ పడేయకుండా దాన్ని మళ్ళీ ఇంటికి తెచ్చుకోవాలి, ఏ ప్లాస్టిక్ వాడకూడదు అనే ఒక ఎవరికైతే ఇది ఉందో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. లేకపోతే పర్యావరణాన్ని మనం మొక్కేసి పెంచకపోయినా కనీసం ఆ మొక్కలు ఆ వైవిధ్యం పాడు చేయకూడదండి. మనం మొక్క మొలవడానికి అవకాశం లేకుండా మనం ప్లాస్టిక్ పడేసి రావడం ఏంటి అసలు? ఇదిగో కలుపు చూసారా ఇలా తీస్తున్నారు. ఆ విధంగా వాళ్ళ పిల్లలు ప్రతి దానికి లెక్క రాసి ఇంత అయిందని దాంతో సహా పంపించారండి వాళ్ళు. కాబట్టి అందరూ ఆలోచించండి. సేవ్ ఎన్విరాన్మెంట్, అవాయిడ్ ప్లాస్టిక్, సేవ్ ఫ్యూచర్. ఓకేనండి.